పోలీసులపైన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ చేసిన సంచలన కామెంట్స్కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంచలన కామెంట్స్ చేశారు పోలీసుల గురించి. లంచం తీసుకోకుండా పోలీసులకు రోజు గడవదన్నారు. పోజులు కొట్టే పోలీసులు తెల్లవారితే చాలు బల్ల కింద చేయి చాచకుండా కథ నడవదని కామెంట్ చేశారు. సమాజంలో జరుగుతున్న దందాలపై నేతలు దృష్టి పెడితే ఒక్క పోలీసు కూడా విధుల్లో ఉండరన్నారు కొప్పుల ఈశ్వర్. ఎన్ని కేసులు పెట్టినా బీఆర్ఎస్ శ్రేణులు బెదిరేది లేదు అని తేల్చి చెప్పారు. పోలీసులకు ఎంత భయం తెలుసా? ఆయన మీద ఒక కంప్లైంట్ అయినా, ఆయన మీద ఒక పేపర్లో ఒక స్టేట్మెంట్ వచ్చినా, ఆయన వ్యతిరేకంగా ఒక ధర్నా జరిగినా ఆయన రిమార్క్ రాయబడుతుంది. ఆయన ప్రమోషన్ అప్పుడు తప్పకుండా ఆపబడతాడు. అందుకని వాళ్ళకి చాలా భయం ఉంటుంది, మీకు తెలియదు. తర్వాత మన ముందర బాగా పోలీసు కొట్టేటువంటి పోలీసు అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం తొక్క పూసలు కాదు. తెల్లారేస్తే బల్ల కింద చేయి పెట్టకుండా ఎవరికన్నా నడవాలి. మీరు కళ్ళు కరెక్ట్ గా మనకి నిజమైనటువంటి దృష్టితో వాళ్ళను చూసినట్టయితే మనకి వాళ్ళు భయపడాలా, మనం వాళ్ళకి భయపడాలా, ఎవరికి భయపడాలో తెలుస్తుంది. నిజంగానే మండల నాయకులకు నేను చెప్తా ఉన్నా, మీరు ఒకసారి దృష్టి పెట్టండి. ఎన్ని రకాల దందాలు నడుస్తున్నాయి, ఈ దందాలన్నీ నడుస్తుంటే వాటి మీద మీరు దృష్టి పెట్టండి. మేము నిజంగా వీళ్ళతో కలిసి లేకపోతే మా ఏ ఒక్క దందా కూడా నడవదనేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ ప్రకారంగా కనుక నాయకత్వం ఉన్నట్టయితే మిమ్మల్ని చూసి వాళ్ళు భయపడతారు తప్ప వాళ్ళని చూసి మీరు భయపడేటువంటి అవకాశం ఎక్కడ కూడా ఉండదు. రకరకాల దందాలు నడుస్తున్నాయి. తెలియదా మనం? నెల రోజులు ఒకవేళ దృష్టి పెట్టదలుచుకుంటే ఒక్క పోలీస్ అయినా ఉంటాడా? ఏసీబీ మీద ఒక్క పోలీస్ అయినా ఉంటాడా? అసలు లంచం తీసుకోకుండా ఒక రోజు గడస రావాలని మరి ఎవరెవరికి భయపడాలి? మనకే, మన నాయకులకి వాళ్ళు భయపడాలి, మనం భయపడగా. పెట్టుకుంటావా కేసులు ఎన్ని పెట్టుకుంటావు? పెట్టుకో. ఏం తప్పు చేస్తున్నాం? ప్రభుత్వం చేసేటువంటి తప్పులు ఎత్తి చూపడం తప్పు కాదు. 4,000 పెన్షన్ ఇస్తానని ఈయనని చెప్పడం తప్ప, మహిళలకు 2,500 వృత్తి ఇస్తాడు, ఇవ్వకపోతే ఇస్తలేదు అని అడగడం తప్ప, ఇందిరమ్మ ఇళ్లలో ఒకరొకరు జరిగినాయని చెప్పడం తప్ప. ఇవి సోషల్ మీడియాలో పెడితే కేసులు పెడతామంటే పెట్టుకో. ఎన్ని కేసులు పెట్టుకో. ఈ కారణం నేను చెప్తున్నా, ఏ మండలంలో కావచ్చు, ఏ పోలీస్ స్టేషన్లో కావచ్చు, ఏ కార్యకర్తకి ఎప్పుడు ఏ అపరాత్రి అర్ధరాత్రి ఆపద వచ్చినా మొత్తం మండల నాయకత్వం అంతా కూడా పోలీస్ స్టేషన్ మీద దాంట్లో ఎటువంటి